హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మజ్జిగ మిరపకాయ లేదా ఉప్పు మిరపకాయ ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కదా. ఈ ఉప్పు మిరపకాయ అయితే మా సైడ్ అయితే ఉప్పు మిరపకాయ అంటారు, లేదా మజ్జిగ మిరపకాయ అంటారు. కొంతమంది పెరుగు మిరపకాయ కూడా అనొచ్చు. సో ఈ సమ్మర్ సిరీస్ పార్ట్లో వచ్చి ఇది సెకండ్ వీడియో అనమాట. ఫస్ట్ వీడియో వచ్చేసి నేను అన్నం వడియాలు పెట్టాను. అది ఎవరైనా మిస్ అయ్యింటే ఖచ్చితంగా చూడండి, అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసి ఆ లింక్ని చూడండి. సో ముందుగా అయితే మేము 2 kgs మిరపకాయలు తీసుకున్నాము. ఎక్కువగా కారం ఉండవు, మరీ తక్కువగా కారం ఉండవు, అలా అయితే మీడియంగా తీసుకున్నాము. ఇలా తీసుకొని నేను చూపిస్తున్నట్లు అయితే ఘాట్లు పెట్టుకోవాలి. మా అమ్మ వేరొక ప్రాసెస్లో పెట్టింది. అదేంటంటే లాస్ట్ చివరన కొంచెంగా కట్ చేసి మొదటిన కొంచెం కట్ చేసింది. అది అలా పెట్టింది. కానీ నేను మోస్ట్గా ఇలానే చూసాను కాబట్టి ఇలా పిన్నిస్తో గీతలు పెట్టేసి ఇలా వాష్ చేసేసాను. ఇలా వాష్ చేసినప్పుడు మనకు లోపల ఉంటాయి కదా విత్తనాలు, కొంచెం కారంగా ఉంటాయి. అవన్నీ పోయేసి మనకు మిరపకాయలు అనేది కొంచెం కారం అనేది తగ్గే ఛాన్సెస్ ఉంది. అందువల్ల కట్ చేసిన తర్వాత మేము వాష్ చేసాము. ఇలా వాష్ చేసేసాక మనము ఏ బకెట్లో అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ బకెట్లో వేసేసుకోవాలి. ఈ మిరపకాయలు పెద్దగా ఏం కారం ఉండవు, మీడియంగా ఉంటాయి. ఇంకా మనకు మజ్జిగలో ఇలా ఉడినప్పుడు కారం అనేది చాలా తగ్గిపోతుంది. ఫైనల్గా ఒక బకెట్ మిరపకాయ అయితే వచ్చింది, అంటే 75% మిరపకాయలు అయితే వచ్చింది. 2 kgs మిరపకాయలకైతే మేము 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాము. పెరుగును బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, మేము కొన్ని తొడుమలు ఉన్నట్టు, కొన్ని తొడుమలు లేకుండా ఇలా అయితే డిఫరెంట్గా అయితే కట్ చేసాము. బాగా మజ్జిగలా చేసుకున్న తర్వాత పెరుగును ఇందులో వేసేయాలి. మజ్జిగ ఎంత పోసామనేది కాకుండా మిరపకాయలు మునిగేంత వరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 kgs మిరపకాయలకైతే మనకు 1/2 లీటర్ పెరుగు అయితే పడుతుంది. దీన్ని తమిళ్లో మూరుమురుగా అంటారు. చూసారా, ఇప్పుడు మనకు వాటర్ అనేది ఫుల్గా వచ్చాయి, అది మిరపకాయలు మునిగేంత వరకు. ఇప్పుడు మనము ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది మనము ఫస్ట్లో వచ్చి మీడియంగా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక 3 to 4 days ప్రాసెస్ కాబట్టి మనము టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీడియంగా యాడ్ చేయండి, మీకు ఎంత సరిపోతుంది అన్నంత వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా దీనిపై మూత పెట్టేసి ఒక హోల్ నైట్ అయితే పక్కన పెట్టేసేయాలి. ఇలా పక్కన పెట్టడం వల్ల మనకు ఆ పచ్చిమిర్చి లోపలికంతా ఈ ఉప్పు అలానే పెరుగు వెళ్ళి మనకు కారంని తగ్గిస్తుంది, ఇంకా బాగా ఊరుతుంది కాయ. సో అందువల్ల ఇలా చేసుకుంటాము. టేస్ట్ అనేది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. పెద్ద హోటల్స్లో ఇంకా మన పురాతన కాలం నుంచి ఈ ఉప్పు మిరపకాయ అనేది చాలా ఫేమస్. సో ఓవర్ నైట్ ఇది పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూడండి ఎలా ఉన్నాయో, ఇలా వచ్చేసాయి. వీటిని ఇప్పుడు మనము వడకట్టుకొని ఒక క్లాత్ పై ఎండేసుకోవాలి. ఇది లెంతీ ప్రాసెస్ అయినా కానీ మనకు ఇయర్ మొత్తం యూస్ అవుతుంది కాబట్టి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. మీ దగ్గర జల్లిగంటి ఉంటే జల్లిగంటి, లేదా ఇలా వడపట్టుకునేది ఉంటే ఇలా వడపట్టుకొని ఇలా మజ్జిగనంతా వడపట్టుకొని ఇప్పుడు మనము మంచం మీద ఒక క్లాత్ వేసి ఇలా వేసుకోవాలి. లేదంటే మనం డైరెక్ట్గా కూడా నేలపై కూడా వేసుకోవచ్చు, మీకు అవైలబుల్గా దుమ్ము ధూళి అలాంటివి పడకుండా ఉన్నవి అనుకుంటే. చూసారా, ఈ మజ్జిగన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి, అంటే ఈవినింగ్ వరకు. ఈవినింగ్
అయ్యేసరికి మన మిరపకాయలు చూడండి ఎంత బాగా ఎండిపోయాయి. ఆల్మోస్ట్ ఎండిపోయాయి కదా, కొన్ని ఎండిపోలేదు. ఎండిపోయినా కానీ మనము ఒక 2 to 3 days బాగా ఎండబెట్టుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఎండకి ఎంతసేపు ఎండాలండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో వీటినన్నిటినీ ఈవినింగ్ అయ్యేసరికి మనము పక్కన పెట్టేసుకోవాలి. పక్కన అంటే మనం ఆల్రెడీ మజ్జిగ ఉంచుకున్నాం కదా, సేమ్ బకెట్లో మళ్ళీ అందులోనే వేసి మళ్ళీ ఓవర్ నైట్ అంతా బాగా నాననివ్వాలి. ఇలా నాన్నప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కదా, పైకి కిందకి కలుపుకుంటూ. అలానే టేస్ట్ కూడా చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది. ఉప్పు సరిపోలేదు అని అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకు ఏం ప్రాబ్లం లేకుండా బాగా వచ్చేస్తుంది. సో ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కూడా సేమ్ ప్రాసెస్, ఇలా ఎండినంత వరకు ఫ్రెండ్స్, అలానే మజ్జిగ బాగా ఊరినంత వరకు ఇలా రిపీట్ చేస్తూనే ఉండాలి డైలీ ఓవర్ నైట్ ఇలాగా. హన్వి దొంగ పిల్ల, దొంగ పిల్ల, 2 daysలో ఉండొచ్చు, కొంతమందికి 3 daysలో ఉండొచ్చు. అది ఎండని బట్టి ఉంటుంది, ఇంకా వాళ్ళు పెట్టే ప్లేసెస్ని బట్టి కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి మినిమం అయితే 3 nights ఓవర్ నైట్ మజ్జిగలో సోక్ అయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఆ ఉప్పు ఇంకా పెరుగు మిరపకాయ అంటారు కదా, సో ఆ పెరుగు అంతా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఫైనల్గా ఇదన్నమాట. మన మిరపకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో, ఇంత బాగా ఎండిపోయాయి. మాకు ఇది ప్రాసెస్ వచ్చి 3 days పట్టింది. ఫుల్ 3 days అంటే 3 nights + 3 days అనమాట. అలా 3 days ఇవి బాగానే ఎండిపోయాయి, కానీ మళ్ళీ ఒకసారి బాగా ఎండబెడుతున్నాము. చూడండి నేను కదిలిస్తుంటేనే పలపలా అంటున్నాయి కదా, అంతవరకు మనం చేసుకోవాలి. ఈ ఉప్పు మిరపకాయ మనం పెరుగులో కానీ, పప్పులో కానీ, లేదా సాంబార్లో కానీ, కొంతమంది అయితే కర్రీలో డైరెక్ట్గా వేసేస్తారు. అలా వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్గా అయితే మేము ఎక్కువగా తినేది పెరుగులో, పప్పులో, సాంబార్లో ఇలా అన్నమాట. సౌండ్ చూడండి, ఇలా వచ్చేంత వరకు మనము చేసుకోవాలి, అంటే ఎండబెట్టుకోవాలి. సేమ్ మజ్జిగలో వేస్తూ మళ్ళీ వేస్తూ ఇలా చేస్తూ ఉంటే మనకు బాగా పడుతుందని చెప్పాను కదా, ఊరుతుంది కాయ అనేది మజ్జిగలో ఉప్పు అంతా. సో ఫైనల్గా ఇదంతా 3 days పట్టింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఏంచి కూడా చూపిస్తున్నాను చూడండి. కొంతమంది ఎక్కువ ఫ్రై అయితే తింటారు, కొంతమంది లైట్గా ఫ్రై అయితే తింటారు. ఎక్కువ ఫ్రై అనేది మాత్రమే మనకు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇదన్నమాట సమ్మర్ సీరియల్లో సెకండ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.